ఒకరోజు రామయ్య నది వద్దకు వెళ్ళాడు. అక్కడ ఒక చిన్న పక్షిని చూశాడు. పక్షికి ఒక రెక్క విరిగింది. రామయ్య పక్షిని పట్టుకుని తన ఇంటికి తీసుకువెళ్ళాడు. అతను పక్షి రెక్కకు కట్టుకట్టి దానికి తిండి పెట్టాడు. కొన్ని రోజుల తరువాత పక్షి రెక్క బాగైంది. రామయ్య పక్షిని బయటికి తీసుకెళ్లి దానిని ఎగురవేశాడు. పక్షి సంతోషంగా ఎగిరిపోయింది. కొన్నిసార్లు మంచి పని చేయడానికి ఎక్కువ చేయాల్సిన అవసరం లేదు. చిన్న చిన్న పనులే గొప్ప మార్పు తీసుకురాగలవు. ఈ కథ మీకు చూపిస్తుంది, ఒకసారి ఒక చిన్న గ్రామంలో ఒక పిల్లవాడు ఉండేవాడు. అతని పేరు రామయ్య. అతను చాలా దయగలవాడు. అతను ఎప్పుడూ ఇతరులకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉండేవాడు. రామయ్య ఇంటికి వెళ్తుండగా అతనికి ఒక వృద్ధుడు కనిపించాడు. వృద్ధుడు చాలా అలసిపోయినట్లు కనిపించాడు. రామయ్య వృద్ధుడి దగ్గరకు వెళ్లి అతనికి ఏమైందని అడిగాడు. వృద్ధుడు తన ఇల్లు చాలా దూరంలో ఉందని, అతను అలసిపోయి నడవలేకపోతున్నానని చెప్పాడు. రామయ్య వృద్ధుడికి సహాయం చేయాలనుకున్నాడు. అతను వృద్ధుడిని తన భుజాలపై ఎత్తుకుని అతని ఇంటికి తీసుకెళ్లాడు. వృద్ధుడు రామయ్యకు చాలా కృతజ్ఞతలు తెలిపాడు. అతను రామయ్యకు ఒక బహుమతి ఇవ్వాలనుకున్నాడు. అతను రామయ్యకు ఒక మాయమంత్రాన్ని నేర్పించాడు. ఈ మంత్రం రామయ్య ఎప్పుడు కోరుకుంటే అప్పుడు అతనికి డబ్బు ఇస్తుంది. రామయ్య ఈ మంత్రాన్ని ఉపయోగించి చాలా డబ్బు సంపాదించాడు. అతను ఈ డబ్బుతో తన గ్రామంలోని పేదలకు సహాయం చేశాడు. అతను పేదలకు ఆహారం, బట్టలు మరియు ఇల్లు కూడా ఇచ్చాడు. రామయ్య తన మాయామంత్రాన్ని ఎప్పుడూ స్వార్థం కోసం ఉపయోగించలేదు. అతను ఎప్పుడూ ఇతరులకు సహాయం చేయడానికి దానిని ఉపయోగించాడు. ఈ కథ మనకు చిన్న చిన్న పనులతో కూడా గొప్ప మార్పు తీసుకురాగలమని నేర్పుతుంది. మనం ఎల్లప్పుడూ ఇతరులకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉండాలి.